దానికి నేనేం చేయను? కంగారులో అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను. తల బద్దలైపోతుంది. ఏమిటి? ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల హల్ల గుల్ల నింగి నెలడిడికి నీకు నాకు ఇడికి గుల్ల గుల్ల హల్ల గుల్ల. చూసుకోగలవా పాను? అందుకల్లా ఉన్నాడుగా. మన బిడ్డ కోసం ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కదండి, చూసుకుంటారు. అయ్యగారు తమతో మాట్లాడని కాసుకుని ఉన్నారు. ఎవరు? పెద్ద అయ్యగారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే, ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరూ మనల్ని మనుషుల కింద లెక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డని కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలు ఏం కలపక్కర్లా. చుట్టరికం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్యన గొడవల్లో పుట్టబోయే బిడ్డ నలకూడదని వచ్చాను. వస్తాను. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే, తండ్రి మతమే కదా కొడుక్కి, తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం. తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన శైవ బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్లాం. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు, శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచోబెట్టి పంచాయతీ ఎలా చదివిస్తావు? నిన్ను ముట్టుకొనిస్తే కదా. చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే వద్దమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మర్యాద చేయడానికి వచ్చారు. వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని. ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి. అమ్మా రండి. చెప్తా. రండి. ఎవరో వచ్చారు. ఉండండి, నేను చూసొస్తా. అందరూ వాళ్ళే వెళ్తే ఏ రాజు తూ బాత్ కర్. నమస్కారం. నమస్తే. మేము శక్తి సమాజం నుంచి చూస్తున్నాం. అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయాన్ని కట్టబోతున్నాం. ఒక్కొక్క హిందూ ఇంట్లోనూ డబ్బులో వస్తువులు వసూలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి మీకు తోచిన సహాయం చేస్తే బాగుంటుంది. మీరు కొంచెం అలా రండి, బయటికి రండి. మందిరికి వెళ్ళి అలా రండి.
मेरे दो बच्चे। अरे हमको तो खुद अपनी जान की पड़ी है, तो हमारे बच्चे को कहाँ से देखेंगे? कमल! ఏంట్రా ఏమైంది? కమల్ కమల్ ఏమైంది? ఏమిటి నాన్న? కమల్ ఏం లేదు నాన్న, అంత ఒకటి కదా, పడుకో పడుకో, ఏం లేదు. లేదురా లేదు. లేదు నాన్న, తమ్ముడు తమ్ముడు పడుకున్నాడు. అడుచుడు అమ్మచుడు అమ్మడు నేనున్నాక ఏం భయం లేదు, అంతా ముగిసిపోయింది. మరెందుకు రోజు కళ్ళు మూస్తే తరుముతున్నారు? ఇంకెవరు రారు నాన్న. నేను హిందువా ముస్లిమా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అడగని చెప్పు నాన్న. అంతా ముగిసిపోయింది, ఇంకెవరు రారు. నిజంగా అయిపోయిందా? ఇక వద్దని చెప్పు. అలాగే నాన్న. చాలు, ఇక చాలు నాన్న.
ఎవరొచ్చారు చూడండి. అబ్బ రండి. నాన్న, నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కని పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటి నాన్న ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తున్నాయి. చండాలుడు 1000 మైళ్ళ దూరంలో నన్ను ఈ కన్నవాళ్ళకి తెలియకలేదంటావా చెప్పు? నువ్వెలా ఉన్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను. నాకు రెండో కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడా లేడా చూసిపోదామని వచ్చాను. నా తల ఊరికేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదు భయంతో వచ్చాను. ఊరుకోండి నాన్న. ఏమిటి నాన్న ఇది? భయపడిపోయాడు. పులకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల అల్ల గుల్ల తోడయ్యేది ప్రేమంటే నీడై రాదా నీ వెంటే గుల్ల గుల్ల అల్ల గుల్ల. ఈ ముసలాడెవరో తెలుసా అమ్మా? తాతయ్య తాతయ్య నీ పేరేంటి నాన్న? కబీర్ నారాయణ. నీ తెలుసా?